अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త లూత్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకుందాం. లూత్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి అన్న హారాన్ కుమారుడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి అన్న కుమారుడు లూత్ అలైహిస్సలాం. లూత్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో, ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడైతే ఇరాక్ దేశంలోని బాబిలోనియా పట్టణ ప్రజలకు మరియు రాజుకు దైవ వాక్యాలు వినిపించారో, అక్కడి ప్రజలందరూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తిరస్కరిస్తే ఒకే ఒక వ్యక్తి ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విశ్వసించారు. ఆ వ్యక్తి ప్రవక్త లూత్ అలైహిస్సలాం వారు. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి విశ్వసించే సమయానికి ప్రవక్త కాదు, ఆయన ఒక సాధారణమైన మనిషి. ఒక సాధారణమైన మనిషిగా, ఆయన అన్న తమ్ముడిగా, ఒక బంధువుగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఆయన విశ్వసించి విశ్వాసం పొంది, ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ దేశాన్ని వదిలి వలస ప్రయాణం చేశారో, అప్పుడు లూత్ అలైహిస్సలాం వారు కూడా ఆయన పుట్టి పెరిగిన ఆ దేశాన్ని, ఆ నగరాన్ని, పట్టణాన్ని వదిలేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో పాటు వలస ప్రయాణం చేసుకుంటూ బయలుదేరిపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పాలస్తీనా దేశానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వెంటే ఉన్నారు. మళ్ళీ ఇబ్రాహీం అలైహిస్సలాం పాలస్తీనా నుండి ఈజిప్టుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వెంటే ఉన్నారు. మళ్ళీ ఈజిప్టు నుండి ఇబ్రాహీం అలైహిస్సలాం రెండవసారి పాలస్తీనాకు వచ్చినప్పుడు కూడా ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వెంటే ఉన్నారు. ఆ తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లూత్ అలైహిస్సలాం వారికి అక్కడ ప్రవక్త పదవి ఇస్తూ సదూమ్ పట్టణ ప్రజల వద్దకి ప్రవక్తగా పంపించాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వదిలి లూత్ అలైహిస్సలాం ప్రవక్త పదవిని పొంది ప్రవక్త రూపంలో సదూమ్ పట్టణ ప్రజల వద్దకు వెళ్ళారు. ఈ సదూమ్ ఎక్కడ ఉంది అంటే బహ్రుల్ మయ్యిత్, మృత సముద్రం, డెడ్ సీ, దాని పక్కన ఉంది ఈ సదూమ్ పట్టణం. అక్కడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లూత్ అలైహిస్సలాం వారికి పంపించే సమయానికి ఆ పట్టణ ప్రజలు కొన్ని దురలవాట్లకు పాల్పడి ఉన్నారు. వారు చేసే నేరాలలో ఒక నేరం ఏమిటంటే, వారు బాటసారుల్ని లూటీ చేసేసేవారు. వారి మిత్రుల్నే వారు ద్రోహము చేసేవారు. వీటితో పాటు ఒక పెద్ద నేరానికి వాళ్ళు పాల్పడేవారు. వారికంటే ముందు ఈ భూమండలం మీద ఎవరూ కూడా అలాంటి దుశ్చర్యకు, ఆ పాపానికి పాల్పడలేదు. అలాంటి పాపము ఈ భూమండలం మీద ప్రారంభించారు ఆ పట్టణ ప్రజలు. ఏమిటి ఆ పాపము అంటే, వారి కామవాంఛలను వారు మహిళల వద్ద తీర్చుకోవటానికి బదులు పురుషుల వద్ద కామవాంఛ తీర్చుకునేవారు. సూటిగా చెప్పాలంటే స్వలింగ సంపర్కానికి వాళ్ళు పాల్పడేవారు.
స్వలింగ సంపర్కం అనే నేరం ఈ భూమండలం మీద ప్రారంభించింది ఆ సదూం పట్టణ ప్రజలు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సమావేశం ఏర్పరచుకుంటే ఆ సమావేశంలో హాజరైన వారందరూ అక్కడ సమావేశమై అసభ్యకరమైన పదాలు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుకునేవారు. అంతేకాదండి, ఆ సమావేశంలోనే కొంతమంది పురుషులతో అక్కడే సంపర్కము కూడా చేసేసేవారు. అలా సిగ్గుమాలిన తనానికి గురయ్యారు ఆ పట్టణ ప్రజలు. అలాంటి ప్రజల వద్దకు లూత్ అలైహిస్సలాం ప్రవక్తగా వెళ్ళి దైవ వాక్యాలు వినిపించటం ప్రారంభించారు. లూత్ అలైహిస్సలాం పట్టణ ప్రజలతో ఏమన్నారంటే, వలూతన్ ఇజ్ ఖాల లికౌమిహి అతాతూనల్ ఫాహిషత మా సబఖకుం బిహా మిన్ అహదిన్ మినల్ ఆలమీన్ ఇన్నకుం లతాతూనర్ రిజాల షహ్వతం మిన్ దూనిన్ నిసా బల్ అంతుం కౌముం ముస్రిఫూన్. ఖురాన్ గ్రంథం 7వ అధ్యాయం 80-81 వాక్యాలు. అనువాదం ఏమిటంటే, మేము లూత్ అలైహిస్సలాంను పంపాము. అతను తన జాతి వారిని ఉద్దేశించి, మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చెయ్యలేదే. అయ్యో, మీరు స్త్రీలను వదిలి పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా? అసలు మీరు మరీ బరి తెగించి వ్యవహరిస్తున్నారు అని అన్నారు. అంటే లూత్ అలైహిస్సలాం వారు వెళ్ళి, ఏమండి, మీరు మీ కామవాంఛలను మహిళల వద్ద తీర్చుకోవటానికి బదులు పురుషుల వద్ద తీర్చుకుంటున్నారు, మీరు నేరానికి పాల్పడుతున్నారు, మీరు బరి తెగించారు అని లూత్ అలైహిస్సలాం వారికి తెలియజేస్తే ఆ జాతి ప్రజలు లూత్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే, లయిల్లం తంతహి యా లూతు లతకూనన్న మినల్ ముఖ్రజీన్. 26వ అధ్యాయం 168వ వాక్యం. అనగా, ఓ లూత్, నువ్వు ఇలాంటి మాటలు ఆపకపోతే ఇక్కడి నుండి నీవు వెళ్ళగొట్టబడతావు, జాగ్రత్త అన్నారు. వారు పరస్పరం సమావేశమైనప్పుడు లూత్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వస్తే వారు పరస్పరం ఏమనుకునేవారంటే, అఖ్రిజు ఆల లూతిం మిన్ కరియతికుం ఇన్నహుం ఉనాసున్ యతతహరూన్. 27వ అధ్యాయం 56వ వాక్యం. మీరు లూత్ మరియు అతని కుటుంబ సభ్యుల్ని మీ పట్టణం నుండి వెళ్ళగొట్టండి, చూడబోతే వారు మహాపరిశుద్ధులుగా చలామణి అవ్వాలనుకుంటున్నారు అని చెప్పేవారు. అంటే వారు ఏమని నిర్ణయించుకునేవారు, ఏమని మాట్లాడుకునేవారంటే, ఈ లూత్ వచ్చి మనం చేస్తున్న పనిని తప్పుబడుతున్నాడు, ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి, వీడు మహాపరిశుద్ధుడుగా చలామణి అవే ప్రయత్నం చేస్తున్నాడు, ఇతన్ని ఈ నగరంలో లేకుండా వెళ్ళగొట్టండి అని మాట్లాడుకోవటంతో పాటు లూత్ అలైహిస్సలాం వారిని కూడా హెచ్చరించేవారు. అయితే లూత్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే, కాల ఇన్ని లి అమలికుం మినల్ కాలీన్. 26వ అధ్యాయం 168వ వాక్యం. అనగా, నేను మీ చేష్టను తీవ్రంగా అసహించుకుంటున్నాను అని చెప్పేవారు. మిత్రులారా, ఒక భక్తుడు అతని కళ్ళ ముందర ఏదైనా నేరము జరుగుతూ ఉంటే చూసి చూడనట్టు ఉండరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎప్పుడైతే విశ్వాసి ముందర నేరము తప్పు జరుగుతుందో అతను తన చేతులతో ఆ తప్పుని ఆపాలి. ఒకవేళ అతని శక్తికి మించిపోయింది, చేతులతో అతను ఆపలేడు అనేటట్లయితే మాటల ద్వారా అయినా సరే మాట్లాడి ఆ తప్పు నుండి ప్రజలను ఆపాలి. రెండూ కుదరట్లేదు, చేతులతో కూడా ఆపలేడు, మాటలతో కూడా ఆపలేడు అనేటట్లయితే కనీసం హృదయంలో అది చెడ్డ కార్యం అని భావించి దాన్ని అసహించుకుంటూ ఆ పని నుండి దూరంగా ఉండాలి. ఇది విశ్వాస బలహీనతకు నిదర్శనం అయినప్పటికీ అంత విశ్వాసమైన మనిషిలో ఉండాలి. ఒక తప్పుని తప్పుగా భావించి అసహించుకుంటూ దానికి దూరంగా ఉండాలి. తప్పుని ఇష్టపడరాదు. ఆ పని
లూత్ అలైహిస్సలాం వారు అక్కడ చేస్తున్నారు. తప్పుని నోటితో ఆపే ప్రయత్నము చేస్తున్నారు. వాళ్ళు తిరగబడుతూ ఉంటే మనసులో అది చర్య సరికాదు అని అసహించుకుంటూ దానికి దూరంగా ఉంటున్నారు. సరే, తర్వాత లూత్ అలైహిస్సలాం వారు పట్టణ ప్రజలకు చాలా విధాలుగా బోధించారు. అల్లా వాక్యాలు వినిపిస్తూ పోయారు, అల్లా గురించి తెలియజేస్తూ పోయారు, పరలోక శిక్షల గురించి కూడా వారికి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఇన్నీ లకుం రసూలున్ అమీన్ ఫత్తఖుల్లాహ వ అతీఊన్ వమా అస్అలుకుం అలైహి మిన్ అజ్ర్ ఇన్ అజ్రియ ఇల్లా అలా రబ్బిల్ ఆలమీన్. 26వ అధ్యాయం 162 నుండి 164కు మధ్య గల వాక్యాలు. అంటే లూత్ అలైహిస్సలాం వారు అన్నారు, ఏమండి, నేను ఈ వాక్యాలు మీకు ఎందుకు వినిపిస్తున్నానంటే, మీరు చేస్తున్న పనిని అది తప్పు నేరము అని మిమ్మల్ని ఎందుకు బోధిస్తున్నాను అంటే, నేను నమ్మకస్తుడైన ప్రవక్తను, సర్వలోకాల ప్రభు తరపు నుంచి మీ వద్దకు పంపించబడ్డాను. నేను మీకు బోధిస్తున్నాను, మీరు అల్లాహ్కు భయపడండి, నన్ను అనుసరించండి. నేను ఈ బోధిస్తున్న బోధనకు బదులుగా నేను మీతో ఎలాంటి ప్రతిఫలాన్ని కోరుకోవట్లేదండి. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై ఉంది. ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను మీతో ఎలాంటి ప్రతిఫలము కోరట్లేదు. దైవ వాక్యాలు వినిపిస్తున్నాను, మిమ్మల్ని సంస్కరించే ప్రయత్నము చేస్తున్నాను. మీరు అల్లాహకు భయపడండి, మీరు అల్లాహ్ నియమాలకు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు అనే రీతిలో లూత్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెబితే వారు ఏమన్నారంటే, ఖాలు ఉతినా బి అజాబిల్లాహి ఇన్ కుంత మినస్ స్వాదికీన్. 29వ అధ్యాయం 29వ వాక్యం. ఓ లూత్, అల్లాహకు భయపడండి, అల్లాహ్ శిక్షలకు భయపడండి అని నువ్వు పదే పదే మమ్మల్ని హెచ్చరిస్తున్నావు కదా. ఈ ఇతినా బి అజాబిల్లాహి ఇన్ కుంత మినస్ స్వాదికీన్. నీవు సత్యమే పలుకుతున్న వాడివైనట్లయితే ఆ దేవుని శిక్షని తీసుకొని రా చూద్దాము అన్నారు. అల్లాహు అక్బర్. దేవుని శిక్ష వస్తే దేవుని శిక్షకు గురవుతారు, శిక్షించబడతారు అని లూత్ అలైహిస్సలాం చెబుతూ ఉంటే, తీసుకొని రా ఆ దేవుని శిక్ష ఎలా ఉందో చూద్దాము అంటున్నారు. అంటే ఎంత బలిసినతనము, ఎంతటి అహంకారము, ఎంతగా వారు కళ్ళు మూసుకుపోయాయి చూడండి. అలాంటప్పుడు లూత్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు, రబ్బీ నజ్జినీ వ అహ్లీ మిమ్మా యఅమలూన్. 26వ అధ్యాయం 169వ వాక్యం. నా ప్రభువా, నన్ను, నా కుటుంబ సభ్యుల్ని వీళ్ళు చేసే నీతి మాలిన పని దుష్ప్రభావం నుండి రక్షించు ప్రభువా అని అల్లాహ్తో వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూతల్ని పంపించాడు. మనం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి చరిత్రలో విన్నాము కదా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఫలస్తీనా దేశంలో సారా అలైహిస్సలాంతో పాటు ఉంటున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూతల్ని పంపించాడు. ఆ దూతలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వద్దకు మానవుల రూపంలో అతిథులుగా వచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అతిథులు అంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం ఆయనకి. ఆయన అతిథులు వచ్చారని సంతోషించి అతిథి మర్యాద చేయడానికి ఒక దూడను జబా చేసి వంట చేసి వారి ముందర వంట పెడితే వారు దాన్ని ముట్టుకోలేదు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ఏమిటండి వీరు తినట్లేదు, భుజించుటలేదు, ముట్టుకోవట్లేదు, నచ్చలేదా ఏమిటి అని లోపల కంగారు పడుతూ ఉంటే, అప్పుడు మానవ రూపంలో వచ్చిన ఆ దైవదూతలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అన్నారు, ఏమండి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? వాస్తవానికి మేము మానవులము కాము, మేము దైవదూతలము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని లూత్ అలైహిస్సలాం వారి జాతి ప్రజల వద్దకు పంపించాడు. వెళ్లే ముందు మీకు ఇస్హాక్ అనే ఒక కుమారుడు పుట్టబోతున్నాడన్న శుభవార్త తెలియజేయమని బాధ్యత ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ శుభవార్త ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పారు. మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్హాక్ అనే ఒక కుమారుడు ప్రసాదిస్తాడు, మళ్ళీ ఇస్హాక్కు యాహూబ్ అనే ఒక కుమారుడు కూడా పుడతాడు అనే విషయము ఆ దైవదూతలు తెలియజేస్తే, అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ దైవదూతలతో, మీరు లూత్ జాతి వద్దకు పంపించబడుతున్నారు కదా, విషయం ఏమిటి అని అడిగారు. అప్పుడు దైవదూతలు అన్నారు,
లూత్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలు ఒక దురలవాటుకు పాల్పడ్డారు. లూత్ అలైహిస్సలాం వారిని సంస్కరించే ప్రయత్నం చేసిన వారు తప్పును వదలట్లేదు కాబట్టి అల్లా వారిని శిక్షించదలిచాడు. అందుకోసము మమ్మల్ని పంపించాడు. వారి మీద శిక్ష పడుతుంది. అయితే లూత్ అలైహిస్సలాం వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మాత్రం అల్లా రక్షిస్తాడు. లూత్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో వారి సతిమణి మాత్రము శిక్ష నుంచి తప్పించుకోజాలదు. ఆమె మీద కూడా ఆ జాతి ప్రజల మీద పడే శిక్ష పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి ఆ దైవదూతలు బయలుదేరి సదూమ్ పట్టణంలో ఎక్కడైతే లూత్ అలైహిస్సలాం వారు ఉంటున్నారో అక్కడికి వెళ్ళారు. అక్కడికి కూడా ఆ దైవదూతలు మానవుల రూపంలోనే వెళ్ళారు. ఆ సమయానికి లూత్ అలైహిస్సలాం అక్కడ చేళ్లల్లో పనిలో నిమగ్నమై ఉన్నారు. వారు బాటసారుల్లాగా, అతిథుల్లాగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి లూత్ అలైహిస్సలాం వారితో, ఏమండి, ఈరోజు మేము మీ ఇంటిలో బస చేయాలనుకుంటున్నాము, మీరు మాకు ఒకరోజు ఆతిథ్యం ఇచ్చి బస ఏర్పాటు చేయండి అని చెబితే లూత్ అలైహిస్సలాం వారికి కంగారు పుట్టింది. కారణం ఏమిటంటే ఆ పట్టణ ప్రజల అలవాటు ఏమిటి అన్న విషయం ఆయనకు తెలుసు. వచ్చిన వాళ్ళు దైవదూతలు అన్న విషయం ఆయనకు తెలియదు. ఎవరో మానవులే వచ్చారు అని అనుకుంటున్నారు. రెండో విషయం ఏమిటంటే వేరే ప్రదేశం నుంచి వచ్చిన ఈ మానవుల్ని, ఈ వ్యక్తుల్ని ఈ పట్టణ ప్రజలు చూసినట్లయితే వీళ్ళతో కూడా అసభ్యకరమైన పని ఏమైనా చేస్తారేమోనని ఆయన లోపలే కంగారు పడుతూ వారి ముందర పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏమండి, ఈ పట్టణ ప్రజలు మంచివాళ్ళు కాదు, ఈ పట్టణ ప్రజల స్వభావం మంచిది కాదు, వీరి వద్ద ఇలాంటి దురలవాటు ఉంది, ఇలాంటి దురాలోచన ఉంది అని పదే పదే ఆ మాట పలుకుతూ ఉన్నారు. అయితే వచ్చిన వాళ్ళు దైవదూతలని ఆయనకు తెలియదు కదా. మానవులేమో వచ్చారు, మానవులకి ఈ విధంగా చెబితే వారు బహుశా అర్థం చేసుకుంటారేమోనని ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వారు మాత్రము లూత్ అలైహిస్సలాం వారి వెంటనే ఉన్నారు. తర్వాత లూత్ అలైహిస్సలాం వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి అతిథి మర్యాదలు చేసి వారి కోసం బస ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే లూత్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో లూత్ అలైహిస్సలాం వారి సతీమణి అవిశ్వాసురాలు లూత్ అలైహిస్సలాం వారికి ద్రోహం చేసింది. వారు లూత్ అలైహిస్సలాం వారి ఇంటికి వచ్చి ఉన్నారన్న విషయము వెళ్ళి జాతి ప్రజలకు తెలియజేసింది. ఆ జాతి ప్రజలు ఎప్పుడైతే వేరే ప్రదేశం నుండి కొత్త యువకులు మా పట్టణానికి వచ్చి ఉన్నారు అన్న విషయం తెలుసుకున్నారో కొంతమంది దుర్మార్గులు పరిగెత్తుకుంటూ లూత్ అలైహిస్సలాం వారి ఇంటి వద్దకు చేరుకొని తలుపులు కొట్టడం ప్రారంభించారు. లూత్ అలైహిస్సలాం వారికి కంగారు పుట్టింది. తలుపుల వద్దకు వెళ్ళి లూత్ అలైహిస్సలాం పట్టణ ప్రజలతో అన్నారు, ఫత్తఖుల్లాహ వలా తుఖుజూని ఫీ దైఫి అలైస మిన్కుం రజులుర్ రషీద్. 11వ అధ్యాయం 78వ వాక్యం. మీరు అల్లాహకు భయపడండి. నా జాతి ప్రజలారా, మీరు అల్లాహకు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను అవమాన పాలు చేయకండి. మీలో ఏ ఒక్కడు కూడా వివేకవంతుడు, మంచివాడు లేడా అని ప్రశ్నించారు. అయితే వారు పట్టుబడ్డారు. ఆ యువకుల్ని మమ్మల్ని అప్పగించండి అనే రీతిలో వారు పట్టుబడుతూ ఉంటే అప్పుడు లూత్ అలైహిస్సలాం ఆ పట్టణ ప్రజలతో అన్నారు, ఏమండి, ఈ పట్టణంలో నా జాతి ఆడబిడ్డలు ఉన్నారు కదా, వారితో వివాహం చేసుకుని మీ కామవాంఛ మీరు తీర్చుకోండి అయ్యా. అతిథులు నా ఇంటికి వచ్చారు, ఆ అతిథుల వద్ద నా పరువు తీయకండయ్యా అంటే పట్టణ ప్రజలు అన్నారు, ఓ లూతు, ఈ జాతి మహిళలతో మాకు సంబంధం లేదు, మేము ఏమి కోరుకుంటామో అది నీకు తెలుసు కదా అని వారు తలుపులు తెంచుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే గట్టిగా కొట్టి తలుపులు తెంచారో అల్లా సుబ్హానహు వ తఆలా అక్కడ లోపల దూరిన వారి కళ్ళను తుడిచిపెట్టేశాడు. వారి కంటి చూపు లేకుండా పోయింది. చూడండి, ఖురాన్లో 54వ అధ్యాయం 37వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఫతమస్నా ఆయునహుం. ఎప్పుడైతే వారు తలుపులు తెంచుకుంటూ లోపలికి దూరారో అల్లా సుబ్హానహు వ తఆలా వారి కంటి చూపుని తుడిచిపెట్టేశాడు. వారికి కళ్ళు కనపడకుండా పోయాయి. అప్పుడు
వాళ్ళు అంధులు నడిచినట్టు నడుచుకుంటూ అక్కడి నుండి బయలుదేరి వెళుతూ లూత్ అలైహిస్సలాం వారితో హెచ్చరిస్తున్నారు, మేము ఇప్పుడు వెళుతున్నాం, మళ్ళీ ఉదయాన్నే వస్తాం అని చెబుతూ ఉన్నారు. లూత్ అలైహిస్సలాం వారు అంటున్నారు, నేను మీతో ప్రతిఘటించే శక్తి ఉండినట్లయితే తప్పనిసరిగా నేను మీతో ప్రతిఘటించేవాడిని, లేదా ఎక్కడైనా ఆశ్రయం దక్కుతుంది ఒక మంచి కోటలో, గట్టి కోటలో అనేటట్లయితే అక్కడికి వెళ్ళి అయినా సరే నేను ఆశ్రయం పొందేవాడిని అని చెప్పుకుంటూ ఉంటే అక్కడికి మానవ రూపంలో వచ్చిన దైవదూతలు లూత్ అలైహిస్సలాం వారితో మాట్లాడుతూ, ఏమండి మీరు ఎందుకు అంతగా కంగారు పడిపోతున్నారు? వాస్తవం ఏమిటంటే మేము మానవులము కాము, మానవ రూపంలో వచ్చిన దైవదూతలము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఈ పట్టణ ప్రజలకు శిక్షించడానికి ఇక్కడికి పంపించాడు. వీళ్ళు చేస్తున్న నేరము అతి ఘోరమైన నేరము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదయానికి సమయం నిర్ణయించి ఉన్నాడు. ఉదయం దగ్గరలోనే ఉంది కదా, అలైస సుబ్హు బిఖరీబ్, దగ్గరలోనే ఉదయం ఉంది కదా, ఆ ఉదయానికి వారు శిక్షించబడతారు. అయితే రాత్రి మిగిలి ఉండంగానే మీరు మీ కుటుంబ సభ్యుల్ని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరిపోండి అని ఆ దైవదూతలు ప్రవక్త లూత్ అలైహిస్సలాం వారికి చెప్పారు. దైవదూతలు చెప్పినట్టుగానే లూత్ అలైహిస్సలాం వారు కుటుంబ సభ్యుల్ని తీసుకొని ఇంకా రెయ్యి మిగిలి ఉండంగానే అక్కడి నుంచి బయలుదేరిపోయారు. వారు బయలుదేరిన తర్వాత వారు శిక్షించబడే సమయం, ఆ పట్టణ ప్రజలు శిక్షించబడే సమయం రాగానే దైవదూతలు ముఖ్యంగా జిబ్రీల్ అలైహిస్సలాం వారు తమ రెక్కలతో ఆ పూర్తి నగరాన్ని భూమితో సహా మట్టితో సహా ఇలా రెక్కలతో పైకి ఎత్తారు. చరిత్రకారులు తెలియజేసిన విషయం, ఎప్పుడైతే జిబ్రీల్ అలైహిస్సలాం ఆ పూర్తి పట్టణాన్ని ఇలా పైకి ఎత్తారో ఆ పట్టణంలో నివసిస్తున్న పశువుల శబ్దం మరియు పక్షుల శబ్దం ఆకాశంలో ఉన్న దైవదూతలు కూడా విన్నారు అట. ఆ విధంగా పైకి ఎత్తి జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఆ పూర్తి పట్టణాన్ని తలకిందులుగా చేసి భూమికేసి కొట్టేశారు. చూడండి, ఆ విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. జఅల్నా ఆలియహా సాఫిలహా వ అమ్తర్నా అలైహా హిజారతం మిన్ సిజ్జీలిం మందూద్. 11వ అధ్యాయం 82వ వాక్యం. అనగా ఆ బస్తీని తలక్రిందులుగా చేసేసి వారిపై నిరాఘాటంగా గులకరాళ్లను కురిపించాము. అల్లాహు అక్బర్. దైవదూత ఆ బస్తీని తలకిందులుగా చేసి భూమికేసి కొట్టేశాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాళ్ల వర్షము ఆ ప్రదేశం మీద కురిపించాడు. అంతేకాదండి, అక్కడ ఒక పెద్ద పేలుడు కూడా ఏర్పడింది. 15వ అధ్యాయం 73వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఫఅఖజత్హుముస్ సైహతు ముష్రికీన్. సూర్యోదయం అవుతున్న సమయంలో భయంకరమైన ప్రేలుడు వారికి ముట్టడించింది. ప్రేలుడు సంభవించింది. పూర్తి నగరాన్ని తలకిందులుగా చేసి భూమికేసి కొట్టడము జరిగింది. పైనుంచి రాళ్ల వర్షము కూడా కురిపించబడింది. ఈ విధంగా ఆ జాతి, ఆ పట్టణ ప్రజలందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షించాడు. ఆ విధంగా వారందరూ తుడిచిపెట్టుకుపోయారు. అయితే లూత్ అలైహిస్సలాం వారు ఎప్పుడైతే కుటుంబ సభ్యుల్ని తీసుకొని బయలుదేరిపోయారో, లూత్ అలైహిస్సలాం వారికి ద్రోహం చేసిన ఆ అవిశ్వాసురాలు లూత్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా లూత్ అలైహిస్సలాం వారితో పాటు బయలుదేరిపోయింది. వెళుతూ ఉంటే దైవదూతలు ముందుగానే హెచ్చరించారు, చూడండి మీరు వెళుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. వలా యల్తఫిత్ మిన్కుమ్ అహద్, మీరు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పారు. అయితే వెళుతున్నప్పుడు లూత్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులు వెళుతూ ఉన్నారు. ఈ అవిశ్వాసురాలు మాత్రము శబ్దం వస్తూ ఉంటే ఏమి జరుగుతూ ఉందో చూద్దామని వెనక్కి తిరిగి చూసింది. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో ఆమె మీద కూడా శిక్ష పడింది. ఆ పట్టణ ప్రజలతో పాటు ఆమె కూడా ఆ శిక్షకు గురయ్యింది. ఆ విధంగా ఆమె కూడా శిక్షించబడింది. లూత్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైతే లూత్ అలైహిస్సలాం వారిని విశ్వసించారో వారందరూ కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్ దయ వల్ల రక్షించబడ్డారు. ఆ పూర్తి పట్టణ ప్రజలు లూత్ అలైహిస్సలాం వారి సతీమణి సహా శిక్షించబడ్డారు. మిత్రులారా,
లూత్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం నేర్చుకున్న కొన్ని విషయాలలో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వలింగ సంపర్కం ఇది అల్లాహ్ నియమాలకు విరుద్ధమైన విషయం. స్వలింగ సంపర్కం ఒక నేరం. ఆ నేరానికి పాల్పడిన వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజుల్లో శిక్షించాడు. వారు శిక్షించబడ్డారు. వారు ఏ ప్రదేశంలో అయితే శిక్షించబడ్డారో ఆ ప్రదేశము నేలమట్టమైపోయింది. ఆ పూర్తి పట్టణము నేలమట్టమైంది. అక్కడ ఏర్పడిన సముద్రము కూడా ఉప్పుమయమైపోయింది. ఎంతగా ఉప్పుమయమైందంటే అక్కడ నీటిలో ఏ ఒక్క జీవి కూడా జీవించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. కాబట్టి దాన్ని మృత సముద్రం, బహ్రుల్ మయ్యిత్, డెడ్ సీ అంటున్నారు. అక్కడ ఒక మనిషి ఎవరైనా వెళ్ళి నీళ్ళల్లో దూకినా కానీ అతను నీటిలో మునిగిపోడు, పైనే తేలాడుతూ ఉంటాడు. ఉప్పు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అలా మారిపోయింది దేవుడి శిక్ష పడిన కారణంగా ఆ ప్రదేశము. కాబట్టి ఆ దుశ్చర్యకు పాల్పడి, ఆ పాపానికి పాల్పడి వారు అంత పెద్దగా శిక్షించబడ్డారు. కాబట్టి అది చూసి మనము నీతి పొందాలి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడిన శాసనంలో కూడా స్వలింగ సంపర్కము నేరము. ఎంత పెద్ద నేరము అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈ స్వలింగ సంపర్కానికి ఎవరైతే పాల్పడతారో ఆ పనిలో పాల్గొన్న వారిద్దరినీ కూడా మీరు మరణశిక్ష వేయండి అని చెప్పారు. అందుకోసమే ఇస్లామియా నలుగురు ఇమాములలో ముగ్గురు ఇమాములు, ముఖ్యంగా ఇమాం అబూ హనీఫా రహిమహుల్లా వారు ఏమంటారంటే, ఎవరైతే స్వలింగ సంపర్కానికి పాల్పడతాడో ఆ వ్యక్తికి గుట్ట మీద తీసుకెళ్ళి పైనుంచి తోసేయాలి. అతను కింద పడ్డ తర్వాత రాళ్లతో కొట్టి అతన్ని మరణశిక్ష విధించాలి అంటారు. అలాగే ఇమాం అహ్మద్ ఇబ్న్ హంబల్ రహిమహుల్లా, ఇమాం షాఫీ రహిమహుల్లా వీరిద్దరూ ఏమంటారంటే, ఎవరైతే స్వలింగ సంపర్కానికి పాల్పడతాడో అతన్ని కట్టేసి రాళ్లతో కొట్టి మరణశిక్ష విధించాలి అని చెప్పారు. కాబట్టి స్వలింగ సంపర్కము అల్లాహ్ నిబంధనలకు విరుద్ధము, ప్రకృతి నిబంధనలకు కూడా విరుద్ధము అన్న విషయం తెలుపబడింది. ఈ పాపము ఘోరమైనది. ఇలాంటి పాపానికి పాల్పడరాదు. రెండో విషయం ఏమిటంటే అతిథ మర్యాద. ఇస్లాంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడిన శాసనంలో కూడా ఉంది. అతిథులు వచ్చినప్పుడు, బాటసారులు వచ్చినప్పుడు వారికి బస ఏర్పాటు చేయాలి, వారికి ఆహారము, నీళ్లు, ఈ విధంగా సౌకర్యాలు కల్పించాలి. అతిథ మర్యాద చేయటము కర్తవ్యము ముస్లింలది అని చెప్పబడింది. అలాగే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే విశ్వాసము వారసత్వంలో రాదండి. ఈ మాట ఇంతకు ముందు నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో కూడా తెలుసుకొని ఉన్నాం. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో కూడా తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు లూత్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో కూడా అదే విషయం వస్తూ ఉంది. చూడండి, వారసత్వంలో విశ్వాసము రాదు. విశ్వాసాన్ని తెలుసుకొని విశ్వసించి ఆచరిస్తేనే విశ్వాసం వస్తుంది. ఒకవేళ వారసత్వంలో వచ్చేటట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు అవిశ్వాసి అయిపోయాడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి అవిశ్వాసరాలు అయిపోయింది. ఎలా అయ్యింది? ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తండ్రి అవిశ్వాసి అయిపోయాడు. ఎలా అయ్యాడు మరి? అలాగే లూత్ అలైహిస్సలాం వారి సతీమణి భార్య, ఆమె కూడా అవిశ్వాసరాలు అయిపోయింది. ఎలా అయింది అంటే వారసత్వంలో విశ్వాసము రాదు. విశ్వాసాన్ని తెలుసుకొని విశ్వసించి ఆచరించాలి. అప్పుడే మనిషి విశ్వాసి అవుతాడన్న విషయము ఇక్కడ బోధపడుతుంది. కాబట్టి నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన సంతానాన్ని, పూర్తి సమాజాన్ని స్వలింగ సంపర్కం లాంటి పాపము నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ అల్లాహ్ ఆదేశాల ప్రకారం జీవితం గడుపుకునే భాగ్యం ప్రసాదించుగాక. ధర్మంపై స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.